మూర్ఛపోయిన సుగ్రీవుని వెంటనే ఆకంగా వానర రాజే కదా దొరికిపోయాడు. భుజం మీద వేసుకుని లంక వైపు బయలుదేరాడు. ఈయన తిరిగి వెళ్ళిపోతుంది. సుగ్రీవుడిని భుజం మీద వేసుకుని వెళ్ళిపోతున్నాడు. మూర్ఛపోయిన సుగ్రీవుడు కుంభకర్ణుడు భుజం మీద మూర్ఛపోయి ఉన్నాడు. అలాగా వెళుతూ ఉంటే అబ్బా కుంభకర్ణుడు విజయం సాధించాడు, ఏకంగా వానర రాజునే బంధించి తెస్తున్నాడు అని సంతోషించారు రాక్షసులు. కాబట్టి వాళ్ళందరూ కోట బురుజులు ఎక్కి చందనము, పన్నీరు, అత్తరు ఇవన్నీ తెచ్చిపెట్టుకుని కుంభకర్ణుడి మీద వేస్తూ ఉన్నారు. అని మురిసిపోతున్నాడు. కానీ ఈ పన్నీరు చల్లదనము తగలగానే మూర్ఛపోయిన సుగ్రీవుడు లేచాడు. ఒకసారి లేచి ఎక్కడున్నాను అనుకున్నాడు. కదులుతున్న కొండ మీద ఉన్నానేమో అనుకున్నాడు. ఇదేమిటని చూశాడు. వెంటనే రాక్షుడు చెవులు, ముక్కు అన్ని కనబడాడు. బే ఇక్కడున్నానా అనుకున్నాడు. వెంటనే చూశాడు, ఓహో కుంభకర్ణుడు నన్ను తీసుకుపోతున్నాడా అని వెంటనే తన చెవుడు కొరికి, ముక్కు కొరికి, గీకి ఎప్పుడైతే గొడవ పెట్టాడో వెంటనే పురుగు కొరుకుతుంటే తీసి విసిరేస్తామే అలా కుంభకర్ణుడు భరించలేక తీసి విసిరిచాడు సుగ్రీవుడిని. వెంటనే కింద సుగ్రీవుడు పరుగులంకించుకుని బయలుదేరాడు వానరుల వైపు. వెంటనే వెళుతున్న కుంభకర్ణుడు వెనక్కి తిరిగాడు. ఒక్కసారి తిరిగి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు కుంభకర్ణునికి సుగ్రీవునికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. తప్పించుకున్నందుకు మరీ కోపంగా ఉన్నాడు కుంభకర్ణుడు. ఆఖరికి ఇంక లాభం లేదని తపస్సుతో సంపాదించినటువంటి కాలాయస కర్కశ త్రిశూలం, భయంకరమైన త్రిశూలాన్ని తీసుకుని సుగ్రీవుడిపై ప్రయోగించాడు. భయపడ్డాడు సుగ్రీవుడు. మహావేగంగా వస్తుంది. ఆ వేగం సామాన్యం కాదు, ఎవరు ఆపలేరు. చిత్రం ఏంటంటే వేగంగా త్రిశూలం బయలుదేరింది కానీ ఎవడో మధ్యన పట్టాడు, ఎక్కడో విసిరాడు, కనబడలేదు త్రిశూలం. ఎవడయ్యా అంటే సుగ్రీవుడికి వస్తున్న త్రిశూలాన్ని చూసి ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి ఎగిరి పట్టుకున్నాడు. దాన్ని ఎగిరి పట్టుకుని తొడ మీద కొట్టి విరిచి విసిరివేశాడు. చప్పుడు కూడా వినకుండా సముద్రంలో పడింది. దానితో భయంకరమైన యుద్ధం జరుగుతున్నది. అప్పుడు ఇంకా రామచంద్రమూర్తి రంగంలోకి వచ్చి దివ్యమైన అస్త్రాన్ని తీసుకుని కుంభకర్ణునిపై ప్రయోగించాడు. కుంభకర్ణుడు తల తెగిపడింది. కుంభకర్ణుడు మరణించాడు. ప్రధానమైన రాక్షసుల్లో ఒకడు కుంభకర్ణుడు మరణమైనది పురాణాలు వర్ణిస్తున్నది. ఆ తల ఎగిరి రాముడి దగ్గర పడింది. అలా కొట్టాడు ఆయన ఇక్కడ. ఇంకా రాముడు చాలా బాధపడ్డాడు తమ్ముడి మరణానికి. ఇక ఆ తర్వాత బయలుదేరిన రాక్షసుల్లో నరాంతకుడనే భయంకరమైన రాక్షసుడు బయలుదేరాడు. ఆయన అంగదుడు సంహరించాడు. అలాగే దేవాంతక త్రిశిరస్సు అనేటువంటి రాక్షసులను ఆంజనేయ స్వామి వారు సంహరించారు. ఇలాగా హనుమదాదులు చూపించిన పరాక్రమం అంతా ఇంత కాదు. తర్వాత ఇంద్రజిత్తు మళ్ళీ వచ్చాడు. ఈసారి ప్రత్యేకమైనటువంటి శక్తితో వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్రాలు రకరకాలు ఉంటాయండి. ఇక్కడ బ్రహ్మాస్త్ర ప్రయోగానికి వానర వీరులందరూ మూర్ఛితులై ఉన్నారు. ఆ సమయంలో రామలక్ష్మణులు కూడా ఆఖరి రాముడు అంటాడు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించాలి, మన ఉపాధిలో ఉన్నాం గనక అని చెప్పి బ్రహ్మాస్త్రానికి బద్ధులవుతారు రామలక్ష్మణులు. అందరూ మూర్ఛితులై ఉన్నారు. ఇంచుమించు మృతప్రాయులై ఉన్నారు మొత్తం వానర వీరులందరూ. ఆ రాత్రి వేళ విజయ గర్వంతో వెళ్ళిపోయాడు ఇంద్రజిత్తు. ఆ రాత్రి వేళ ఎవరి పరిస్థితి ఏమిటో చూద్దామని చెప్పి బ్రహ్మాస్త్రం దెబ్బ తగలని వాళ్ళు అక్కడ ఇద్దరున్నారు. ఒకడు విభీషణుడు, ఒకడు హనుమంతుడు. విభీషణుడు కూడా గొప్ప శక్తులు గలవాడు. వీళ్ళు ఉభయులు కూడాను దివిటీ పట్టుకు వెళుతున్నారు. ఎవరైనా ఎక్కడైనా మెలకుగా ఉన్నారా అని. ఒక మూలుగు వినబడుతుంది ఒక్క చోట. ఆ మూలుగు వినబడుతున్న దగ్గరికి వచ్చారు. అతడు జాంబవంతుడు. ఆయన్ని బ్రహ్మాస్త్రం ఏం చేయదు కానీ అందుకు మూలుగుతున్నాడు ఆయన. తాత లేపారు. లేచాడు. నిన్నేం బ్రహ్మాస్త్రం చేయలేదు అంటే బ్రహ్మాస్త్రం ఏమీ చెయ్యని శక్తి నా దగ్గర ఉంది, కానీ వయస్సు పెద్దవడం వల్ల కింద పడ్డానంతే అని లేచిన వెంటనే అడిగింది ఏంటంటే మగత కళ్ళతో చూస్తూ హనుమంతుడు బ్రతుకున్నాడా అని అడిగట్టండి. ఇక్కడ వెంటనే హనుమంతుడికి జలజల కన్నీళ్ళు వచ్చాయి. విభీషణుడు అంటున్నాడు, నువ్వు నిజంగా వెంటనే మెలకు వస్తే రాముడున్నాడా, లక్ష్మణుడున్నాడా, సుగ్రీవుడున్నాడా అని అడగాలి కానీ హనుమంతుడున్నారా అని ఎందుకు అడిగావు అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, హనుమంతుడు లేకపోతే మనమందరం ఉన్నా లేనట్లే, హనుమంతుడు బ్రతుకుంటే మనం లేకపోయినా జీవించగలం. ఎందుకంటే వాళ్ళ నాన్న వాయువు అంటే ప్రాణస్వరూపుడు, కానీ హనుమంతుడు మనకు ప్రాణం. హనుమంతుడు ప్రాణస్వరూపుడు, ప్రాణదాత, అభయదాత, ఆనందదాత, శోకనాశకుడు, ఆరోగ్యదాత. ఇన్ని చెప్పుకున్నాగా ప్రాణదాత ఆంజనేయ స్వామి వారు తెలుసుకోండి. ఇక్కడ హనుమద్ ఉపాసకులకు అకాల మరణాలు, అపమృత్యువులు ఉండవు, అనారోగ్యాలు ఉండవు. హనుమంతుడు అంటే మనకేం కావాలండి? హనుమంతుడు ప్రతాపము, అనుగ్రహము ఇక్కడ చూపిస్తున్నాడు. హనుమంతుడు అంటే జీవితాశ ఉంటుంది అని చెప్తున్నాడు. జీవితాశ, జీవించే ఆశ హనుమంతుడిని చూస్తూ వస్తుంది. ఎందుకంటే ఈయన వాళ్ళ నాన్నంతటి ప్రాణస్వరూపుడు, తేజస్సులో అగ్ని అంతటి వాడు. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో హనుమంతుడు ఒక్కసారి తాత నాపై నీకు ఇంత విశ్వాసమా అన్నాడు. ఇక్కడ వెంటనే ఆయన తన పరిజ్ఞానంతో చెప్తున్నాడు జాంబవంతుడు, ఇప్పుడు వీళ్ళందరూ జీవించాలి అంటే ఇక్కడెక్కడ ఔషధులు సరిపోవు. హిమవత్ పర్వత శ్రేణిలో కైలాస పర్వతానికి కొంత దూరంలో ఒక దివ్యమైన పర్వతం ఉన్నది. అక్కడ 4 రకాల ఔషధులు ఉంటాయి. ఆ ఔషధులు తీసుకురావాలి. మృత సంజీవని, విశల్యకరణి,
సువర్ణకరణి సంధానకరణి. దీన్ని బట్టి ఎన్ని ఔషధీ విజ్ఞానాలు మన ఆయుర్వేద శాస్త్రం చెప్తున్నది. కానీ మనం ఎన్నో పోగొట్టుకున్నాం. మన దేశంలోనే మన ఆయుర్వేదానికి గౌరవం ఇవ్వని స్థితిలో ఉన్నాం. ఆఖరికి ఏదో దయాదక్షిణ్యాల మీద బతికినట్టు బతుకుతోందే తప్ప విలువ తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఒక్కటి గుర్తించండి, ప్రపంచంలో ఎవరికైనా నిజమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి ఆయుర్వేద వైద్యానికి మాత్రమే ఉంది, తెలుసుకోండి. అలాంటి ప్రాణదాయమైన మహావిద్యను మనం పోగొట్టుకుంటున్నాం. ఇదేదో నాటు వైద్యమని ప్రకృతి వైద్యమని భావిస్తున్నాం. దానితో సరి అయిన వైద్యులు దానిలో తయారు కాలేదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్గా గౌరవిస్తున్నారే తప్ప గొప్ప మందుగా దాన్ని స్వీకరించట్లేదు. అందుకే సరి అయిన కృషి ఇప్పటికీ జరగట్లేదు ఆయుర్వేదం మీద. పూర్వ శోభ తగ్గిపోయింది. ఎప్పటికైనా మళ్ళీ రావాలని కోరుకుందాం. ఎన్ని ఔషధులు మనం కోల్పోయాము. కొన్ని ఔషధుల పేర్లు శాస్త్రాల్లో చెప్పారు, ఇప్పుడు దొరకవు. కొన్ని ఔషధులు దేవతామూర్తులు మామూలు కళ్ళకి కనబడవు, తెలుసుకోండి. అవి చూడాలంటే ప్రత్యేకంగా దానికంటూ జపం చేస్తారు, తపస్సు చేస్తారు, ఆ తిథులు చెప్తారు. ఆ తిథుల్లో వెళితే అవి కనబడతాయి. ఎన్ని ఉన్నాయో అలాంటి జ్ఞానం ఉందని కూడా మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అంతేకాదు ఒక్కొక్కప్పుడు కొన్ని ఔషధులు తమని తాము మాయం చేసుకుంటాయి. ఇలాంటివి కూడా ఉంటాయి. ఆంజనేయ స్వామి వారిని ఆ ఔషధులు తెమ్మని చెప్పాడు. ఎక్కడి లంక, ఎక్కడ హిమోత్పర్వతంలో మానస సరోవరం అండి, క్షణాల్లో వెళ్ళాడు స్వామి. ఆయనకి ఉన్నది వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళాడు, చూశాడు. ఔషధులన్నీ గుప్తంగా ఉన్నాయి, తేజో రూపంతో మెరిసిపోతున్నాయి. ఔషధులు ఏమిటో పోల్చలేకపోయాడు. సరే, పర్వతం ఇదే కదా, ఔషధులు ఆయనే చూసుకుంటాడు. సమయానికి అందించాలని చెప్పి చెయ్యి కింద పెట్టి పెకలించాడు పర్వతాన్ని. స్వామి చేత్తో పట్టుకున్నాడు, గగనమండలం నుంచి బయలుదేరుతున్నాడు. వస్తున్న స్వామిని చూద్దాం, సంజీవరాయుడు. ఈ స్వరూపాన్ని ధ్యానిస్తే చాలు అనారోగ్యాలు పోతాయి. ప్రాణప్రదాత అయిన ఆంజనేయ స్వామి తిన్నగా వచ్చి పెట్టారు అక్కడ. వెంటనే ఔషధులతో చికిత్స చేశాడు. అందరూ మేల్కొన్నారు. మళ్లీ పర్వతాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఇక్కడ మనకు చెప్తున్న చూడండి, రామాయణంలో, భారతంలో, పురాణాల్లో ఎన్విరాన్మెంట్ మించి నుంచి ఎంత చెప్తాడు. ఇక్కడ ప్రకృతిని ఎప్పుడు క్షోభ పెట్టకూడదు, మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుని మిగిలింది అక్కడ పెట్టాడు. అంటే ఇక్కడ ఉండని యుద్ధం అయ్యే వరకు దేనికైనా పనికొస్తుందిలే అనలేదు. చూడండి ఇక్కడ అంటే ప్రకృతిలో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అదే క్షేమం. నీకెంత అవసరమో అంత తీసుకోవాలి. ప్రకృతిని క్షోభ పెట్టకూడదు.